తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్. అగ్రివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో రైతు భరోసాను ప్రారంభించారు. అంతకుముందు మంత్రుల సమావేశంలో నిర్ణయించి ఇవాల్టి నుంచే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని, రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు రైతు భరోసాను బటన్ నొక్కి ప్రారంభించారు. తెలంగాణలో 1,49,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వనున్నట్టు తెలిపారు సీఎం రేవంత్. 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం అమలు చేస్తున్నారు. 9 రోజుల్లో 9,000 కోట్ల నిధులు జమ చేయనున్నట్టు తెలిపారు. ఈ రైతులకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. వ్యవసాయం అంటే 10 మందికి సాయం చేసే వృత్తి. వాళ్ళు కష్టాలలో ఉండి వాళ్ళు కాలిపోతున్న 10 మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా,